బాగున్నారా అన్నా? గుడ్ ఈవినింగ్. మార్నింగ్ నుంచి ఉన్నారంట. క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన వాళ్ళు అడగాలి ఎంత లేట్ ఎందుకు అయిందో. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. మాడచ్చా? రాలేదా? షేరింగ్ షేరింగ్ ఇస్ కేరింగ్. కట్ చేస్తానమ్మా. కమింగ్ సూన్. సర్ప్రైజ్ ఇస్తాం సార్. మీరు నాకన్ స్పీడ్ లో ఉన్నారు. అరే 5 సంవత్సరాలు ఏం తీసుకురాలేమో అడిగారు. 6 నిమిషాలు కష్టపడి మేము పరిగెత్తే వాళ్ళేమో ఎప్పుడు 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 నడిపి చేస్తాం సార్. నో సీ బట్ వీఆర్ వెరీ సీరియస్. ఇప్పుడు మీరు ఒక మాట అండి, ఎప్పుడు రాని విధంగా విశాఖపట్నానికి ఇప్పుడు అటెన్షన్ వచ్చింది. అందరూ విశాఖపట్నం గురించి మాడుతున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, రైట్? ఐటీ కానివ్వండి, డేటా సెంటర్లో కానీ అందరు ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయింది. డేటా సెంటర్లో కూడా ఇంకా న్యూస్ ఉంది. ఎందుకంటే మా లక్ష్యం 6 గిగావాట్లు, 6 gigawatts ఆఫ్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్. 6 gigawatల తర్వాత మేము బ్రేక్, అక్కడతో ఫుల్ స్టాప్ చేద్దాం. 1 second లెట్ మీ ఫినిష్. 6 gigawatలు అచీవ్ చేయాలి. ఐటీలో కూడా నా లక్ష్యం అంటే టాప్ 100 కంపెనీస్ ఏదైతే వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకెళ్ళాలి లక్ష్యం పెట్టుకున్నాం. చేసి చూపిస్తాం. 1 second. లెట్ మీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ టోటాలిటీ, దెన్ నేను దానిపైన స్పందిస్తాను. మా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు మీరు తీసుకుంటే ఆ ఎకో సిస్టమ్ మొత్తం డెవలప్ అయిపోతుంది. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ లో విల్ టేక్ దట్. మీరు ఒక మాట చెప్తానమ్మా, మహిళల్ని గౌరవించాలనేది మేము కరికులం నుంచి మొదలు పెడుతున్నాం. కేజీ నుంచి పీజీ వరకు మేము అది తీసుకొస్తున్నాం. మొన్న వైస్ ఛాన్సలర్స్తో కూడా మీటింగ్ జరిగినప్పుడు గౌరవ ఛాన్సలర్ అంటే గవర్నర్ గారు, మన ఛాన్సలర్, ఆయన ముందర కూడా దీని గురించి చర్చించాం. ఏంటంటే మహిళల్ని గౌరవించాలని, నరనరాలు ఎక్కించాలి. అది నంబర్ 1. నంబర్ 2, ఎవరైనా కానీ మహిళల పైన అత్యాచారం చేసినా, కించపరిచే విధంగా ఏమైనా చేస్తే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. మీరు దయచేసి గమనించండి. అలాంటి సంఘటనలు జరిగితే ఎవరు ఒక్కరిని కూడా వదిలిపెట్టట్లేదు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌడీ షీటర్లందరినీ కూడా ఊరేగింపు చేస్తున్నాం. రౌడీ షీటర్లు చెప్తున్నా, మన గంజాయి స్మగ్లర్స్కి చెప్తున్నా, మహిళలు ఎవరన్నా కించపరిచే విధంగా మాట్లాడినా లేదంటే మహిళల పైన దాడి చేయాలని ఎవరైనా అనుకుంటే మీకు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. మేము ఎవరిని వదిలిపెట్టాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. చాలా కఠినంగా మేము వ్యవహరిస్తాం. 1 by 1 మీరు మాట్లాడేస్తారు కదా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అమ్మా మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఎక్స్పెక్టేషన్స్ తగిన విధంగా మేము పనిచేస్తున్నామని మేము నమ్ముతున్నాం. ముందు ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. దానికి ఓవరాల్ ఎకో సిస్టమ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేస్తాం. ఒక పక్కన విశాఖపట్నం ఎకనామిక్ రీజన్, అమరావతి ఎకనామిక్ రీజన్, తిరుపతి ఎకనామిక్ రీజన్, ఈ 3 కూడా సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మ రిపీట్ లేదమ్మా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అది మీరు కొలుసు పార్థసారథి గారిని అడగండి. నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా, కొలుసు పార్థసారథి గారితో మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా. మీరు రాండి, సార్ని కలవండి, ఆయన టేకప్ చేస్తాడు. ఒక్క నిమిషం. నో విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. ఒకసారి మీరు కలవండి అమ్మా. నేను పర్సనల్ ఐ టాక్ టు లాస్ట్ మంత్ 18 months అమ్మా. అమ్మా అదో ప్రాసెస్ ప్రకారం మేము వెళ్ళాలి. అర్హులందరికీ అందించాలని లక్ష్యంతో పెట్టుకుంటున్నాం. ఒకే సంవత్సరంలో 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాం. వికలాంగులకు వస్తున్న 3,000 రూపాయలని 6,000 చేశాం. బెడ్కే పరిమితమైన వాళ్ళని 15,000 రూపాయలు ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మేము అందిస్తున్నాం తల్లి. అర్హులందరికీ ఒక పద్ధతి ప్రకారం పెన్షన్స్
నో ఒక అమ్మా ఇట్ ఈస్ అ ప్రాసెస్. యూ నీడ్ టు అలౌ మీ టు డూ మై ప్రాసెస్. అంతేగాని అందరికి ఒకే తోరు చేయాలంటే కూడా మాకు కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయి. మేము అన్ని బేరీ చేసుకుని చేయాలమ్మా. వీ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. 1 సెకండ్ అమ్మా. 1 సెకండ్. చాలా మంది జూనియర్ లాయర్లు మీకోసం ఎదురు చూస్తున్నారు. అందరు కలిసానే లాయర్లకు సంబంధించి స్టైఫండ్ అనేది ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఏమీ లేదనేది వాళ్ళ మిమ్మల్ని అడగాలనే అభిప్రాయం. ఐ హావ్ మెట్ దెమ్. వాళ్ళు అడిగింది వాళ్ళు కొన్ని ఇదే కాదు, మిగతా 2-3 విషయాలు నన్ను డిస్కస్ చేశారు. అది నేను ఆల్రెడీ ఫరూక్ గారితో మాట్లాడాను. ఐల్ టేక్ ఇట్ అప్. ఓకేనా అమ్మా? అది కందుల దుర్గేష్ గారిని అడగాలి స్వామి. ఆయన శాఖకు మంత్రి. మీరు ఆయన అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? ఆయన అడగండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఇది ఒక రోజులో అవ్వదు. లెట్ us యాక్సెప్ట్ రియాలిటీ. అన్ని పాఠశాలలు ఒకే రోజు నేను చేయాలని అభివృద్ధి చేయాలని కోరిక నాకు ఉండొచ్చు, కానీ ఇట్ విల్ టేక్ మల్టీ ఇయర్స్. ఇప్పుడు ఆల్రెడీ పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. ఎక్కడైతే క్లాస్ రూమ్స్ కట్టాలో క్లాస్ రూమ్స్ కడుతున్నాం. నా దృష్టికి ఎక్కడైతే అది వచ్చిందో కొన్ని అయితే ఇది చాలా బెటర్ కండిషన్లో ఉంది. వినండి సార్, దిస్ ఇస్ సార్ ప్లీజ్ వినండి, మీరు వినాలా. దిస్ ఈజ్ మచ్ బెటర్. ఇక్కడ పక్కా సీలింగ్ ఉంది. ఇక్కడ నేను దీనికన్నా వర్స్ట్ కండిషన్స్లో ఉన్నాయి. చాలా బెటర్. టాయిలెట్ అని ఉంది. వినమ్మా, యూ హ్యావ్ ఆస్క్డ్ అ క్వశ్చన్, లెట్ మీ ఆన్సర్ ఇట్. ఇట్స్ నాట్ రైట్. యు ఆర్ బిహేవింగ్ లైక్ అ పొలిటీషియన్. మీడియా మిత్రులు మీరు ప్రశ్న అడిగారు, నేను సమాధానం. బాస్ నాకు తెలుసు బాస్, నాకు తెలియదు అనుకుంటున్నావా? మేము ఒక డాష్ బోర్డే తయారు చేసి ప్రజల ముందర పెట్టుకుపోతున్నాం. 46,000 పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏమేమి అవసరం ఉందో ప్రజలు కూడా దత్తకు తీసుకుని వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పుడు నిడమరు స్కూల్ మొత్తం నేను అడాప్ట్ చేశా. త్వరలో అది లాంచ్ చేయబోతున్నా. సొంత ₹1 నేను ఖర్చు పెట్టినా, సొంత నిధులతో ఖర్చు పెడుతున్నా. వరల్డ్ క్లాస్ స్కూల్ తయారు చేస్తున్నాను. సేమ్ థింగ్ ట్రైవలర్ మీరు చూపించారు. దీనికన్నా వర్స్ట్ కండిషన్ స్కూల్స్ నేను చూసా. ట్వీట్స్ కూడా వచ్చినాయి. దానిపైన మేము స్పందించాం. బట్ ఓవర్ నైట్ ఇంక పరిష్కారం లేదు బాస్. 5 years వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఓవర్ నైట్ మమ్మల్ని చేయమంటే అది ఇంపాసిబుల్. ఫేజ్డ్ వారీగా మేము చేయాలి. తీసుకురావాల్సిన సంస్కరణలను మేము తీసుకొచ్చాం. నెక్స్ట్ విడతలో మేము టేక్ ఇట్ అప్. మరి లోకల్ ఇష్యూ నాకు అంత ఐడియా లేదండి. పక్కన నేను అది నాకు అంత ఐడియా లేదు సబ్జెక్ట్. తెలియని దాని గురించి నేను మాట్లాడు, తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం మీరు అడిగే సార్. అది హైయర్ ఎడ్యుకేషన్ లోనే మేము చేద్దామని నైపుణ్యం పోర్టల్ కూడా త్వరలో వేరే లాంచ్ టెస్టింగ్ ఇట్ అవుట్. అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్, స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ సెన్సెస్, స్కిల్ అసెస్మెంట్ అంతా ఒక AI టూల్ వాడి వీఆర్ నౌ ట్రైంగ్ టు డూ దట్. అదొక ఒక లెవెల్కి వచ్చిందమ్మా. ఐ థింక్ అనదర్ 1-2 months అవే వీ వాంట్ టు లాంచ్ నైపుణ్యం పోర్టల్. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎత్తున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.